హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మనం మార్నింగ్ టైం చపాతీ, పూరి అలా టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము కొంచెం హెల్తీగా అలానే టేస్ట్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కొంచెం కొత్తిమీరనైతే ఇలా మిక్సీ అయితే పట్టుకొని గోధుమ పిండిలో మనం మిక్స్ చేసుకుంటాం కదా, అలాగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసేసుకొని ఇలా ఒక 20 మినిట్స్ అయితే చక్కగా నానబెట్టేసుకుంటే మనకు చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. అలానే చాలామంది పిల్లలు కొత్తిమీర వస్తే అలానే తీసేస్తూ ఉంటారు కర్రీస్లో అలాగా. అలా కాకుండా ఇలా చేసి చూడండి, పిల్లలకి హెల్తీగా ఉంటుంది, అలానే టేస్ట్గా కూడా ఉంటుంది, అలానే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. అలానే మార్నింగ్ టైం మనకు లంచ్ బాక్స్ చేయాలి, మార్నింగ్ టైం టిఫిన్ చేయాలి కాబట్టి టైం అనేది సేవ్ చేసుకోవడానికి నేను ఇలా కొద్దిగా చపాతీ పిండి అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా బాల్స్ లాగా రెడీ అయిపోతాయి తొందరగా, అయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా వర్క్ అనేది అవుతుందన్నమాట. సో ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను, చాలా చక్కగా అయితే వస్తున్నాయండి. మనం కొత్తిమీర వేస్తున్నాం కదా, చపాతీలు వస్తాయా రావా అని డౌట్ కూడా మీకేం అవసరం లేదు, చాలా చక్కగా వస్తాయి. కొత్తిమీరే కాదండి, ఇంకా ఏవైనా పాలకూర కూడా ఇలానే వేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. అలానే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏదైనా కొత్తగా తినాలి అనే ఆలోచన ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ నేను చపాతీలోకి వచ్చేసి బఠానీ అలానే క్యారెట్ వచ్చేసి ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. ఇవి రెండు కూడా సపరేట్గానే నేను బాయిల్ చేస్తున్నాను. ఏదైనా మనం కుర్మా చేసేటప్పుడు ఇలా సపరేట్గానే బాయిల్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను ఒక 3 టమోటా అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకొని కర్రీ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టడం వలన గ్రేవీ కూడా చక్కగా అయితే వస్తుంది. మనకు టేస్ట్కు తగినంత కారం పొడి అలానే ధనియాల పొడి వేసుకొని ఇలా వేపుకున్న తర్వాత క్యారెట్ అలానే బఠానీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇందులో వేసేయడమే. చక్కగా బాయిల్ అయితే అయిపోయాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని అలా ఒక 5 మినిట్స్ పెట్టేయడమే. ఇలా బాయిల్ చేసినవి పాప స్కూల్కి అయితే స్నాక్స్గా పెట్టానన్నమాట. చక్కగా అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసుకొని ఫినిష్ చేసేస్తున్నాను. చపాతీలోకి అలానే పూరీలోకి ఇంకా కలర్ రైస్, టమాటా రైస్ ఇలాంటి వాటిలోకి చక్కగా అయితే కర్రీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చపాతీ చక్కగా అయితే వచ్చాయండి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది తింటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పాపనైతే స్కూల్కి పంపిస్తున్నాను. పాప స్కూల్ వచ్చేసి హీరో కిడ్స్ అనమాట. ఇలా వీడియో తీస్తూ ఉంటే నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా అని వీడియో తీస్తున్నాను. పాప కోసం అనేసి ఇక్కడ ఎగ్స్ బాయిల్ పెట్టాను. అలానే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మనకు దొరికిన ఏదో ఒక టైంలో అయితే మనం ఇలా చేసుకోవచ్చు. బయట నుంచి కొనుక్కునేది అస్సలు బాగోదు అండ్ హెల్దీ కూడా కాదనమాట. ఇలా ఇంట్లోనే చేసుకోవటం వలన హెల్దీ అలానే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నేనైతే, ఒక 1 మంత్ దాకా నాకు కరెక్ట్గా వస్తుందండి. సో మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక టైంలో ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రేపు శుక్రవారం కదా, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా బూజు దుమ్ము లేకుండా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవటం వలన మనకు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ క్లీన్ చేయాలి అనే ఆలోచన ఏమి ఉండదండి. మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా. పూజ చేసేటప్పుడు మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి, పూజ గది ఒక్కటే కాదు. అలానే బ్లాంకెట్స్, డోర్ మ్యాట్స్ అలానే కర్టన్స్ ఇవన్నీ కూడా పూజ చేసే ముందు రోజు క్లీన్ చేసేసుకుంటాను. శుచి శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి
ఉంటుందన్నమాట. ఆ ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితే ఇలా డీప్ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా పిల్లలు ఉంటారు కదా, వీక్లీ వన్స్ అయితే నాకు బ్లాంకెట్స్ పడుతూనే ఉంటాయి. అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా సరే మనం బ్లాంకెట్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా పిల్లలున్న సమయంలో చెప్పాల్సిన అవసరం ఉండదు, వీక్లీ పడుతూనే ఉంటాయి. మనకు టైం సేవ్ అవ్వాలి అంటే ఇలా ముందు రోజే డీప్ క్లీన్ అయితే చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా క్లీన్గా ఉంటే. సో ఎర్లీ మార్నింగ్ 4:20 అయితే టైం అయిందండి. నేనైతే 3:30కే లేచాను. బాబు ఉన్నాడు కదా, ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంది. సో అందువలన వీడియో లేట్ అయిందనమాట. సో నైట్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను కదా, ఇవాళ కొద్దిగా క్లాత్ అయితే పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే ఎంత నైట్ క్లీన్ చేసినా ఒక్కసారి మళ్ళీ అలా క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ ఫ్రైడే. నిజానికి ఇంట్లో అందరికీ కూడా కోల్డ్ చేసిందండి, అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. నేను అనుకున్నాను ఇంత మార్నింగ్ లేచాను కదా, చలి ఎక్కువగా ఉంటుందేమో, ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి. బట్ కానీ దేవుడి దైవంలా చలి ఇవాళ చాలా తక్కువగా ఉందండి. రోజుతో పోల్చుకుంటే ఇవాళ చాలా తక్కువగా ఉంది. మనం చేసుకోవాలి అనే నమ్మకం, అలానే దైవం కూడా మనతో తోడుగా ఉంటుంది ఇలాంటి టైంలోనే. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి ఇలా పసుపు తీసుకొని కిచెన్లో అయితే ఇలా పసుపు రాసేసుకొని చక్కగా అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా మంత్కి ఒక్కసారైనా చేయండి ఇంట్లో, చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే చాలా పీస్ఫుల్గా పాజిటివ్ ఎనర్జీతో అయితే ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. మనకు కొద్దిగా టైం అనేది పడుతుందండి ఇవన్నీ చేసుకోవడానికి. ఏదో ఒక టైంలో అయితే కేటాయించి ఇలా ఎర్లీగా లేవడం ట్రై చేయండి. ఇలా ముగ్గు అయితే వేసుకొని చక్కగా కొద్దిగా కుంకుమ పెట్టగానే ఎంత కలగా అనిపిస్తుందో చూడండి. అలానే రాగి పాత్రలో వాటర్ని, అలానే కుంకుమ, పసుపు, కొద్దిగా అక్షింతలు, ₹1 నాణెమైనా వేసుకోవచ్చు, లేదంటే ₹5 నాణెమైనా సరే వేసుకోవచ్చు. అలానే ఒక పువ్వునైతే పెట్టుకున్నాను. మీరు ఆకు అయితే పెట్టుకోండి. నా దగ్గర అయితే ఆకులు లేవన్నమాట, తక్కువగా ఉన్నాయి. ఒక్క దీపం పెట్టగానే ఎంత కలగా ఉందో చూడండి. ఇలా నమస్కరించుకుంటున్నాను. మన గ్యాస్ అంతా కూడా చాలా చక్కగా ఉంది కదా చూడ్డానికి. ఇలా వీక్లీ వన్స్ అయితే చేసుకుంటే ఇంకా మంచిది. మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. ఇవాళ మాఘమాసం ఫస్ట్ శుక్రవారం అండి. ఇంకా ఇవాళ దీపపు కుందులు కూడా తీసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని వీటికి గంధం కుంకుమతోటి అలంకరించుకున్నాను ఇక్కడ. అలానే పూజ గది అంతా కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించుకున్నాను. ఇక్కడ నేను మట్టి దీపంలో దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. మట్టి దీపంలో ఇవాళ శుక్రవారం కదా, వెలిగించుకుంటే చాలా మంచిది. అఖండ దీపం అని అంటారు కదా, నేనైతే ఈ అఖండ దీపాన్ని ఇలా మట్టి ప్రమిదలోనే వెలిగించుకుంటాను. అఖండ దీపం అంటే మనకు డే అంతా వెలగాలి, అలానే నైట్ అంతా కూడా వెలగాలి. ఇలా వీక్ అంతా కూడా వెలుగుతూ ఉంటుందండి. అది మధ్యలో కొండెక్కిపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనము యథాస్థితిగా స్నానం చేసేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ నేను గుమ్మాన్ని అలంకరిస్తున్నాను. ముందుగా ఇలా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పసుపునైతే రాసుకుంటున్నాను. గుమ్మం మనం ముందుగా అయితే పూజ చేసుకోవాలి. ఇవాళ శుక్రవారం కదా, గడప పూజ అనేది చేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం అలానే సోమవారం
మంగళవారం రోజులలో ఇలా చక్కగా అయితే ఇంటిని కళగా పెట్టుకోవాలి. చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అలానే టైం అనేది అస్సలు ఉండదు కదా. అలాంటప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే ఇలా చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ చేసుకుంటే చాలు, ఆ వీక్ అంతా కూడా చాలా కళగా అయితే ఉంటుంది. అలానే ఇక్కడ నేను గుమ్మం ముందర ముగ్గు వేసేటప్పుడు పసుపునైతే రాసుకుంటాను. ఇంటి ముందర ముగ్గు అనేది లక్ష్మీదేవిగా పరిగణిస్తాం కదా, అలాంటి ముగ్గుని ఎంతో అందంగా, ఎంత చిన్న ముగ్గు అయినా సరే ఇలా కళగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ముగ్గులో వచ్చేసి ఇవాళ అమ్మవారి పాదాలను అయితే వేసుకున్నాను. సాక్షాత్తు లక్ష్మీదేవి పాదాలుగా అనుకొని ఇలా పూజించుకున్నాను. చాలా కళగా ఉంది కదా ఇలా చూస్తూ ఉంటే. మనము బయటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ముగ్గు వేసినప్పుడు, లేదంటే గుడికి వెళ్ళినప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసినప్పుడు ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఈ శుక్రవారం రోజున మన ఇంటిని ఇంత కళగా పెట్టుకుంటే, అది కూడా తెల్లవారుజామున ఆ అమ్మవారు చూసి ఎంత సంతోషపడుతుందో కదా. ఇక్కడ నేను నిమ్మకాయ మీద పువ్వొత్తులతో అమ్మవారి ముందు దీపారాధన చేసుకుంటున్నాను. దీపం చేసేటప్పుడు తెలుసు కదా, మనందరికీ శ్లోకం పాడుకుంటూ చేసుకోవాలి. ఇవాళ నైవేద్యంలో మనం ఫ్రూట్స్ అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను. అలానే అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకున్నాను. అమ్మవారికి పసుపు కుంకుమ గవ్వలు, అలానే ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు, గాజులు ఇవన్నీ కూడా సమర్పించుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ నిమ్మకాయ మీద దీపారాధన చేసుకోవడం చాలా శ్రేష్టకరం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో మేము కూడా ఉండాలి, సంతోషంగా ఉండాలని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇవాళ. ఇంటి ముందర ఎంత చిన్న ముగ్గు వేసామా, ఎంత పెద్ద ముగ్గు వేసామా అని కాదు, ఎంత కళగా వేసామా అనేది ముఖ్యం. ఎంతో కళగా ఇలా పసుపు కుంకుమతోటి చక్కగా అయితే వేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే. నాకు దీపాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎన్నైనా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇలా దీపాలు పెట్టుకొని చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. మన తులసమ్మ చూసారా, ఒక్క పువ్వు పెట్టగానే ఎంత చక్కగా వెలిగిపోతూ ఉన్నారో. ఇంకా ఇవాళ చూసుకుంటే చలి ఏం అంతగా లేదండి, చాలా తక్కువగానే ఉంది రోజుతో పోల్చుకుంటే. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా పూజ చేసుకోవడం నిజంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగోలేకపోయినా సరే మనం పూజ చేసుకోవాలి అని గట్టిగా నమ్మకం ఉంటే చాలు, దైవం మనకు తోడై పూజ అంతా కూడా చేపిస్తుంది. అలానే ఎంతో పనైనా సరే చేస్తాము. ఇవాళ శుక్రవారం కదా, మరి కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి. అప్పుడే వస్తున్న సూర్యభగవానుడి కోసం మన ఇంటి ముందు వెలుగుతున్న దీపాలతోటి ఆహ్వానిద్దాము. ఇలా డైలీ నమస్కారం చేసుకోవాలి సూర్యభగవానుడికి. మనము గ్యాస్ అంతా కూడా పూజ చేసుకున్న తర్వాత ముందుగా పాలు పొంగించుకొని వంట స్టార్ట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.